నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం నేడు పార్వతీపురం విజయనగరం జిల్లాలో లోకేష్ పర్యటన 3 నియోజకవర్గాలలో శంకరరావు సభలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు కోదండరాం అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారంపై క్లారిటీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నేడు జైపూర్లో నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ అబుదాబిలో ప్రధాని మోదీ పర్యటన స్వామినారాయణ ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డ్ రహదారి ప్రమాదంలో మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందాడు. మాజీ సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ట్రాఫిక్ ను పోలీస్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో పోలీస్ సిబ్బంది పైకి లాస్య నందిత కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో నార్కెట్పల్లి పిఎస్ లో పనిచేస్తున్న హోంగార్డ్ కిషోర్ మృతి చెందారు. మరో హోంగార్డ్ కు గాయాలయ్యాయి. హోంగార్డ్ ను హాస్పిటల్ కి తరలించారు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ గా కిషోర్ పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా మంగళవారం కేసీఆర్ సభ ముగిసిన తర్వాత చిట్యాలలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ తో కలిసి నార్కట్పల్లి అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. అదే సమయంలో సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు కిషోర్ కు బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యమంలోనే మృతి చెందారు. అయితే స్వల్ప గాయమైన శ్రీనివాస్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు ఆమె కార్ డ్రైవర్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వేరే వాహనంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ ఘటనపై నల్గొండ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని డీఎస్పీ తెలిపారు. అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి 2023 దాకా నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల వ్యయం, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంశాలపై చర్చ జరపనుంది. అయితే ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు పాలుమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ బ్యారేజ్ బహుళార్థ సాధక ప్రాజెక్టులకు ఇప్పటిదాకా వెచ్చించిన వ్యయం, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టును ప్రభుత్వం ప్రస్తావించనుంది. మేడిగడ్డ బ్యారేజ్ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై అధ్యయనం జరిపి రూపొందించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. అయితే ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఆలస్యం జరిగిందనో ప్రజలు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే మేడిగడ్డ విషయంలో తప్పు జరిగిందా, జరిగినట్టు తేలితే బాధ్యులు ఎవరు అనేది తేలుస్తామని, వారికి తగిన శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్ చెప్పండి. శివాని, ఈ రోజు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే ఎజెండాలో మాత్రం ఆ అంశాన్ని ప్రభుత్వం చేర్చలేదు. నిన్ననే అసెంబ్లీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఆ షెడ్యూల్ లో ఈ రోజుకు సంబంధించిన బిజినెస్ ఏముంది అంటే కేవలం బడ్జెట్ మీద చర్చ అన్న అంశమే ఉంది. ఈ శ్వేతపత్రానికి సంబంధించి ఎజెండాలో లేదు. అయినప్పటికీ స్పీకర్ ప్రత్యేక అనుమతితో ఈ సాగునీటి ప్రాజెక్టు మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి, ఆ తర్వాత దీని మీద చర్చ చేపట్టాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. నిన్న మేడిగడ్డ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రేపు సభలో
మేము సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ జరుపుతామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుల మీద చర్చకు అవకాశం కల్పించే విధంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అందులో భాగంగా 2014 నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సాగునీటి రంగంలో సాధించిన పురోగతి, ప్రగతి, దానికి చేసిన ఖర్చు, దాని నుంచి పొందిన ప్రయోజనాలు అన్న సమగ్ర విషయాలను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభలో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 10 సంవత్సరాలుగా సీఎం గా కేసీఆర్ ఉన్నారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. సుమారు ఇరిగేషన్ శాఖ కోసం ప్రతి ఏడాది కలుపుకుంటే మొత్తం ఈ 10 సంవత్సరాల్లో కనీసము 1,60,000 కోట్ల వరకు ఇరిగేషన్ శాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ 1,60,000 కోట్లు ఖర్చు చేస్తే కనీసము తెలంగాణ వ్యాప్తంగా ఒక 50 లక్షల భూమి సాగులోకి రావాలి. కానీ అటువంటి పరిస్థితి లేదు. 1,60,000 కోట్లు ఖర్చు చేసినా నామమాత్రంగానే కొత్త ఆయకట్టు వచ్చింది. అంటే ప్రభుత్వం లోపాలున్నాయి, ప్రభుత్వ వైఫల్యాలున్నాయి. అందులో భాగంగానే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో నిర్మిస్తే కనీసం 1,00,000 ఎకరాలకు కూడా సాగునీళ్ళు ఇవ్వలేకపోయారు. దాంతో పాటు దక్షిణ తెలంగాణ లో ఉన్న ప్రాజెక్టుల మీద గత ప్రభుత్వం వివక్షత చూపించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, సీతమ్మధార ప్రాజెక్టు గాని, దాని తర్వాత డిండి ప్రాజెక్టు గాని, ఇటువంటి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల మీద గత ప్రభుత్వం వివక్షత చూపించింది. కాబట్టి ఇప్పుడు ఆయా జిల్లాలకు సాగునీరు అందట్లేదు. ఈ సమగ్ర అంశాలను గత 10 సంవత్సరాల్లో సాగునీటి రంగంలో జరిగిన అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచేందుకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వము పారదర్శకంగా వ్యవహరించలేదు, చాలా విషయాలను దాచిపెట్టింది. సభలో అడిగిన పారదర్శకంగా వ్యవహరించలేదు. ప్రాజెక్టులకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ను సభకు అందించలేదు. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలను చేసింది. ఆ తప్పిదాలను కవిపుచ్చుకునే విధంగా దాపరికాలకు పోయింది గత ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రజల ముందు వాస్తవాలను ఉంచకుండా దాపరికాలకు పోయింది. కాబట్టి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వము మొత్తం ఈ సాగునీటి రంగం మీద 2014 జూన్ 2 నుంచి మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఈ 9.5 సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టుల్లో ఏమైంది అని పాలకు పాలు, నీళ్లకు నీళ్లుగా మొత్తం పెట్టిన ఖర్చు, అందుబాటులోకి వచ్చిన కొత్త ఆయకట్టు స్థిరీకరణ చేసిన ఖర్చు, దానికి చెల్లిస్తున్న వడ్డీలు, రాష్ట్ర ప్రజలకు చేకూరిన ప్రయోజనము, ఈ అన్ని అంశాలను సమగ్రంగా లెక్కలతో, గణాంకాలతో వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రోజు సాగునీటి రంగం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారు. అనంతరం సభలో ఈ శ్వేతపత్రం మీద చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికైతే ఎజెండాలో ఈ అంశాన్ని చర్చ లేదు, కానీ ఎజెండాలో కేవలం బడ్జెట్ మీదనే చర్చ ఉంది. కానీ స్పీకర్ ప్రత్యేక అనుమతితో ఈ సాగునీటి రంగం మీద శ్వేతపత్రానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశాలు మరింత వేడెక్కే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని స్టేట్
ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పిటిషన్పై సోమవారం విచారించిన హైకోర్టు మరోసారి స్టే ఉత్తర్వులను ఈ నెల 14 వరకు పొడిగించింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. అయితే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ తరఫున న్యాయవాదుల వాదనలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు తుది నిర్ణయం ఇచ్చే అవకాశం ఉంది. ఇక మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మండగెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక ఇవాళ ఉదయం నుంచి రేపు వేకువజాము వరకు జరుగుతుంది. అయితే మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరం, కన్నెపల్లి సారలమ్మ గుడి, పూనుగొండ్ల, కొండై గ్రామాల్లో పడిగిగద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడిపోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు వాసులు గడ్డి తీసుకొచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ జరుపుకునేవారు. దీనినే మండమెలిగే పండగగా పేర్కొంటారు. అయితే పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పని చేసి పగలంతా మండగెలిగి రాత్రంతా దేవతల గద్దెలపై జాతరం చేస్తారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ మాధురి. మేడారం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో పాటు ముఖ్యంగా చూస్తే మండమెలి పండుగతో పాటు ఈ రోజు మేడారం జాతర ప్రారంభం అవుతుంది. గతంలో చూస్తే 2 బుధవారాల క్రితం చూస్తే ఆ రోజు గుడిమెలి అనే పండుగతోని కూడా ఈ యొక్క ప్రతి నెల ముందు ఈ యొక్క పండుగ ప్రారంభం కాబోతుంది. మేడారం మహాజాతర తెలంగాణ కుంభమేళంగా తెలుసుకునే యొక్క జాతరకు పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఈ రోజు మండమెలి పండుగ అంటే గుడి పురాణంలో ఉన్న గుడులు సమ్మక్క సారలమ్మకు అనే సంబంధించిన గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళకు వాటి మొత్తం పుట్టమట్టితో పాటు దాన్ని శుద్ధి చేసి పుట్టమట్టితోనే చేయడం జరుగుతుంది. ఆ గుడి దానికి సంబంధించి ఊళ్ళో ఉన్న ఎవరైతే ఒడ్డెరులు ఉంటారో చంద్రవాసు వంశస్థులు మరియు సిద్ధమైన వంశస్థులు వీళ్ళంతా కలిసి ఒక సాంప్రదాయ పద్ధతిగా వీళ్ళు అడవికి వెళ్ళి అడవిలో ఎర్ర చీపురు అనే పొరక దొరుకుతుంది. ఆ ఎర్ర చీపురు పొరక తీసుకొని వచ్చి దాంతో పాటు పుట్టమట్టి తీసుకొని వచ్చి మొత్తం 2 గుళ్ళను మొత్తం శుద్ధి చేసి ఆ గుళ్ళకు సంబంధించి ఎర్రమన్నతో పాటు అలికి మంచిగా సుందరంగా దిద్దడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ యొక్క గుళ్ళ పైకప్పు చీపురు కట్టే దాని పైన వాళ్ళు వెదురు బొంగులు కానీ లేకపోతే ఇతరాంత కర్రతోని ఉపయోగిస్తారు. ఈ యొక్క కర్రకు సంబంధించిన ఏ వస్తువు కూడా ఏమైనా ఖరాబ్ అయినా కూడా తీసి మళ్ళీ కొత్త వస్తువులు పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క మండమెలి పండుగ ప్రారంభం అవుతుంది. మండమెలి పండుగ ఏ రోజైతే ఈ రోజు బుధవారం స్టార్ట్ అయిందో మళ్ళా బుధవారం నాడు ఫిబ్రవరి 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఈ యొక్క జాతర 4 రోజులు జరుగుతుంది. బుధవారం నాడు సమ్మక్క కన్నపల్లి నుంచి సమ్మక్కని తీసుకొస్తారు. పునుగోడు నుంచి గోవిందరాజు, కొండ నుంచి పగిడిద్దరాజు ఈ ముగ్గురిని తీసుకొని వచ్చి ఈ ముగ్గురు కన్నపల్లి నుంచి సమ్మక్క బయలుదేరినాక అక్కడ నుండి జంపనవాకు వచ్చిన తర్వాత జంపనవాగులో సోదరి కాళ్లను కడుగుతారని చెప్పేసి సోదరి పాదాలను తాకడానికి జంపన్న ఉంటారని చెప్పేసి ఆ తర్వాత అక్కడ నుంచి పగిడిద్దరాజు, గోవిందరాజు, తర్వాత సమ్మక్క సారలమ్మ ఈ ముగ్గురు కలిసి సమ్మక్క గుడికి వెళ్ళి సమ్మక్క గుడిలో పూజలు నిర్వహించి అక్కడ నుండి సమ్మక్క అనుమతి తీసుకొని గద్దెలపైకి వచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది. బుధవారం నాడు మొదటి ఘటం అంటారు. ఈ యొక్క మొదటి ఘటం బుధవారం నాడు ముగ్గురు గద్దెల మీద నెలకొన్న తర్వాత తెల్లారి గురువారం నాడు 22వ తారీఖు నాడు కూడా మొత్తం చిలకల గుట్టుకు వెళ్ళి సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది. దీనికంటే ముందుగా వెదురు అంటే కంకవనం తీసుకొచ్చారు. వెదురుగుట్టకి వెళ్ళి వెదురుగుట్ట నుంచి కంకవనం తీసుకొచ్చి దీన్ని తీసుకొని వచ్చి గద్దెల పైన ప్రదర్శించిన తర్వాత పూజలకు సంబంధించి ఎవరి ద్వారా వాళ్ళు చిలకల గుట్టకి వెళ్ళి సాయంత్రం టైంలో చిలకల గుట్ట నుంచి అమ్మవారిని సమ్మక్క తల్లిని తీసుకొని వచ్చి గద్దెల మీద నెలకొల్పడం జరుగుతుంది. ఇది గురువారం జరుగుతుంది. శుక్రవారం నాడు నలుగురు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు నలుగురు కలిసి వచ్చే భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది శుక్రవారం నాడు. శనివారం నాడు మొత్తం సాయంత్రం అయినాక మొత్తం ఎవరి గమ్య స్థలాలను వారిని తీసుకెళ్లి వారిని సాగనంపడం జరుగుతుంది. ఇది ఈ యొక్క పండుగకు సంబంధించిన విశిష్టత. దీనికి సంబంధించి ఈ రోజు
వెహికల్ జామ్ నుంచి మొత్తం పెద్ద ఎత్తున మేడారం జాతరలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే భక్తులు కూడా చాలా వరకు లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక ఈ యొక్క పండుగ మరి ఒక వారం రోజులు ఉండడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగ గురించి చూడడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో R&B శాఖ జనసేన ఆరోపించింది. హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెప్తూ నిరాకరించారు. ఈ కారణంతోనే ఇవాళ చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పర్యటన ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలో తెలియజేస్తామని జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి చెప్పారు. అయితే విష్ణు కాలేజ్ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలీప్యాడ్ ల్యాండ్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతుందని మహేందర్ పేర్కొన్నారు. విష్ణు కాలేజ్లో ఉన్న హెలిప్యాడ్ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారని గుర్తు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందన్నారు. ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. వాటి విచారణకు జయప్రద హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ఈ నెల 27న హాజరుపరచాలని ఆదేశించింది. జయప్రద 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా జయప్రద స్పందించలేదు. అయితే ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా పోలీసులు అరెస్టు చేయలేదు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలోని CMS పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంటలు పక్కనున్న వనమాలి పరిశ్రమకు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో 11 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే జిల్లా ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ దాదాపు 7:30 ప్రాంతంలో పాషమైలారం IDAలో ఉన్నటువంటి సోలుబ్రియాస్ ల్యాబొరేటరీస్లో మనం దాని పక్కకున్న వనమాలీస్ ల్యాబొరేటరీస్లో కూడా మంటలు వేసినాయి. సోలుబ్రియాస్లో రియాక్టర్ పేలడం వల్ల అందులో ఉన్న మంటలు ఈ వనమాలి రావడం జరిగింది. సో మన డిఎఫ్ గారి ఆధ్వర్యంలో 5 ఆఫీసర్స్, 4 ఫైర్ ఇంజన్స్, దాదాపు 30 మంది సిబ్బంది 2 గంటలలో పూర్తిగా వాటిని ఎస్టిగేట్ చేయడం జరిగింది. ఈ మంటలలో 4 గాయపడ్డారు. అందులో పరిస్థితి తీవ్రంగా ఉంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతున్నది. ఈ సంఘటన పైన పూర్తిగా విచారణ చేసి యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి యొక్క ఫాల్ట్ ఇది, ముందు జాగ్రత్త చర్యగా ఒకరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. మిగతా వాళ్ళు సేఫ్గా ఉన్నట్టు డాక్టర్ చెప్తున్నారు. చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు సాయంత్రం మనకు పాషమైలారంలో ఫేజ్ 2లో ఉన్నటువంటి 2 కెమికల్స్ ఇండస్ట్రీలో మేజర్ ఫైర్ అయింది. సాలిబ్రస్ అండ్ వనమాలి ఇండస్ట్రీలో. సాలిబ్రస్లో స్టార్ట్ అయిపోయి వనమాలి ఇండస్ట్రీకి ఎక్స్టెండ్ అయింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ మేము ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ప్రాథమికంగా చాలా మేజర్ ఫైర్ ఉండే. ఇండస్ట్రియల్ ఫైర్ వెహికల్స్ ప్లస్ 2 అగ్నిమాపక కేంద్రాలు పటాన్చెరు అండ్ సంగారెడ్డి వెహికల్స్ కూడా కంప్లీట్ ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది.
ఈ ప్రమాదంలో ఒక 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని మాకు ప్రాథమికంగా సమాచారం తెలిసింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సింది. అందులో ఒకతనికి చాలా సివియర్ గా ఇంజురీస్ అయ్యాయి. మిగతా 3కి మామూలు మైనర్ ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఫైర్ వెహికల్స్ స్పాట్ రాకముందే అక్కడికి వాళ్ళను షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్ కు. ప్రస్తుతానికైతే పరిస్థితి కంప్లీట్ గా అదుపులోకి వచ్చేసి ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఇంకో గంట సేపు వరకు వెహికల్స్ ఇక్కడే ఉంటాయి. ఎటువంటి ఫైర్ జనరేట్ అయ్యే అవకాశం లేదు. పక్క ఇండస్ట్రీకి కూడా ఎక్కడ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా లేదు. నా పేరు సుధాకర్ గౌడ్, పాషమైలారం మాజీ సర్పంచ్ని, ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నాం మేము. ఇక్కడ ఫేజ్ 2 ప్రాంతంలో పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 2 ప్రాంతంలో జరిగినటువంటి ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో సిఎంఎస్ అనే కంపెనీ దాంట్లో బాగా ఒక దట్టమైన పొగలాగా వచ్చేసి బాగా బ్లాస్ట్ అయ్యి సౌండ్ వచ్చి ఒక ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్ల సరౌండింగ్ ఏరియాలో బ్లాస్ట్ సౌండ్ రావడం జరిగింది. దాంట్లో నుంచి ఒక మేజర్గా ఉన్న వాళ్ళను పటాన్చెరు ధృవ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇంకా 3 దీంట్లో కాకతీయ హాస్పిటల్ ఉన్నారు. ఇటువంటి హైదరాబాద్ పాత బస్తీ దూద్బౌలి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అమీర్ ఫరాజ్ ఏసీబీకి చిక్కాడు. అనుచరుడు గోపీ సింగ్ ద్వారా 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. షా అలీ బండ ప్రాంతానికి చెందిన సయ్యద్ షాబాజ్ నుండి రిజిస్ట్రేషన్ల నిమిత్తం ఈ మొత్తాన్ని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ వేసి అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఏరియాలో ఉన్న దూద్బౌలి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో షాబాజ్ అనే వ్యక్తి ల్యాండ్ కొనడానికి అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి తన డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేయమని చెప్పేసి అభ్యర్థన చేస్తే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమీర్ ఫరాజ్ అని ఏమని పంపిస్తే అతను తిరిగి వెళ్ళి డబ్బులు ఇచ్చినప్పుడు మేము అతను పట్టుకొని వచ్చి సర్వవిధంగా కేసు రిజిస్టర్ చేయడం 2 లక్షల రూపాయలు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని హీనా జిన్నింగ్ మిల్ వద్ద జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా నిర్వహించి ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. దీంతో వాహనాలు భారీగా నిలిచి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుండి గంటల తరబడి పడిగాపులు కాస్తున్న టోకెన్లు లేవు, పత్తి కాంట ఇప్పుడు కాదని చెప్తున్నారని రైతులు వాపోయారు. జిన్నింగ్ మిల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా వెనక సీట్ వచ్చి అడ్డగోళ కొంటుండ్రు. మేము 3కి వస్తే మళ్ళీ ఇప్పుడు కూడా టోకెన్ ఇస్తలేరు. మళ్ళీ లైన్లు నాటి మళ్ళీ రోడ్డు పెట్టుకొని లైన్లో పెట్టుకోమంటారు. ఇంకా కూడా టోకెన్ ఇస్తలేరు. మరి ఏది చెప్తలేరు సార్. ఏమన్నంటే సిపిఐ సార్ వచ్చిండు నైట్ కొనమంటారు. నైట్ కొంటే 12 దాకా కొనట్లేదు సార్. అది 12 11 దాకా కొనస్తారు. ఇప్పుడు 3 రోజులు ఉండి క్యాన్సర్ అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఎట్లా అంటే మనం గట్టిగా దొక్కుతామా సార్. మన బండ్ల తొక్కిన వల్ల ఏమవుతుంది, పత్తి దానికంత అదే ఈత అవుతుంది. మనం తొక్కిన వల్లే మామూలుగా ఒక 12 గంటల లోపు అమ్మినాం అనుకో పత్తి మంచి మైసర్ చూపెడుతుంది. 12 నుంచి. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వసంత పంచమి మూల నక్షత్రం సందర్భంగా వేకువజామున గణపతి పూజ, అష్టోత్తర పూజ నిర్వహించారు. అనంతరం అక్షర శ్రీకార పూజలను వైదిక బృందం నిర్వహించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అయితే వీఐపీ ప్రత్యేక లైన్ పేరుతో ఏర్పాటు చేసిన క్యూ లైన్లో సాధారణ భక్తులు చొరబడడంతో కాంప్లెక్స్ అంతా నిండిపోయింది. సాధారణ భక్తులు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.